హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. హౌ మచ్ రైస్ ఆఫ్ ₹4 per kg should be mixed to 15 kg rice of 10 rupees so as to make a mixture worth of 6.5 rupees per kg. అంటే కేజీ ₹4 ఉన్నటువంటి బియ్యాన్ని కేజీ ₹10 ఉన్నటువంటి 15 కేజీల రైస్కి యాడ్ చేయాలి మనము. సో అలా యాడ్ చేసినప్పుడు ఆ మిక్సర్ యొక్క వర్త్ ఎంత అంటే 6.5 రూపీస్ పర్ కేజీ అవ్వాలి. సో క్వశ్చన్లో మనకి 1 కేజీ ₹10 ఇచ్చారు. సో 15 కేజీస్ ఎంత అవుతుంది? 150 రూపీస్ అవుతుంది. 15 కేజీలు ₹150 అవుతుంది. ఇప్పుడు ఈ ₹150కి మనం ఏం చేయాలి? ఈ 15 కేజీలకి కేజీ ₹4 ఉన్నటువంటి బియ్యాన్ని కలపాలి. సో నేను ఎంత అమౌంట్ కలుపుతున్నానంటే ఎక్స్ అమౌంట్ కలుపుతున్నాను. మనల్ని అడిగింది కూడా ఎక్స్ ఎంత అని. సో ఎక్స్ అమౌంట్ ఆఫ్ రైస్ యాడ్ చేస్తున్నా, ₹4 per kg. అంటే 15 into 10 plus 4 into x, అంతే కదా. సో 15 into 10. సో 15 కేజీల బియ్యానికి మనం ఎక్స్ కేజెస్ కలుపుతున్నాము. ₹4 డివైడెడ్ బై ఎన్ని కేజీలు అవుతుంది? ఆల్రెడీ 15 కేజీలు ఉన్నాయి. నేను ఎన్ని కేజీలు కలుపుతున్నాను? ఎక్స్ కిలోలు కలుపుతున్నాను. అలా ఎక్స్ కిలోలు కలిపినప్పుడు కేజీ రైస్ యొక్క వాల్యూ ఎంత అంటే 6.5 అండి. సో దీన్ని సాల్వ్ చేస్తే 150 into 10 plus 4x is equal to 15 into 6.5 plus 6.5x. So 150 into 10 minus 15 into 6.5 is equal to 6.5x minus 4x. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2.5x వచ్చింది. ఇక్కడ మనం 15 కామన్ తీయచ్చు. 15 కామన్ తీస్తే 10 minus 6.5. 15 కామన్ తీస్తే 10 minus 6.5 అంటే 3.5. సో దాంతో మనకి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 15 into 35/25 అంటే 5, 7. సో 5 ఇందులో 3 టైమ్స్ పోతుంది. 3 into 7 ఎంత మనకి? 21 కేజెస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 21. అంటే ₹4 రైస్ని 21 కేజెస్ మనం యాడ్ చేస్తే అప్పుడు కేజీ ₹6.5 అవుతుంది అనమాట.